హలో వెల్కమ్ టు విచిత్ర కథలు. సో ఈరోజు ఏప్రిల్ 10th 3 మూవీస్ రిలీజెస్ ఉన్నాయి. జాగ్ అండ్ గుడ్ బ్యాడ్ అగ్లీ. సో ప్రెసెంట్లీ మనం గుడ్ బ్యాడ్ అగ్లీ చూడడానికి ప్రసాద్ ఎంఎక్స్ వచ్చామన్నమాట. దట్ టు ఇన్ తమిళ్. నేను తమిళ్లో చూస్తున్న ఫస్ట్ ఫిలిం ఇదే 70mm స్క్రీన్ మీద. ఎవరు అన్నారు అది సినిమా చూడాలంటే తమిళ్లోనే చూడాలని. సో లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. ఛానల్కి కొత్తగా వచ్చుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ విచిత్ర కథలు. సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాంటి మంచి కంటెంట్ రివ్యూస్ సజెషన్స్ మీకు వస్తూనే ఉంటాయి. అండ్ రిలీజ్ బ్లాగ్స్ కూడా వస్తూనే ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. అండ్ మూవీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను మూవీ ఎలా ఉంది, నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని. సో బాయ్ అండ్ సీ యూ లేటర్. సో ఫైనల్లీ డన్ విత్ ద షో. నేను ఫుల్గా ఎంజాయ్ చేశాను. అజిత్ ఫ్యాన్స్ చూసాను అనమాట. మామూలు ఎంటర్టైన్మెంట్ కాదు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్గా ఎంజాయ్ చేశాను. నేను అజిత్ ఫ్యాన్ కాదు, బట్ నేనే వచ్చి నాకు గుంతుపోయింది. మెయిన్లీ ఫస్ట్ హాఫ్లో అండ్ సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఉంటాయి, తోపు ఉంటాయి. 15 to 20 minutes అరుస్తూనే ఉంటారు అనమాట. అలాంటి ఎలివేషన్ ఇచ్చారు. ఇంకా సినిమా గురించి మాట్లాడుకుంటే, సినిమా స్టోరీ లైన్ వచ్చేసి ఏకే ది గ్యాంగ్స్టర్ డ్యూ టు ఫ్యామిలీ ఇష్యూస్ పోలీసుకి సరెండర్ అయ్యి జైల్లో ఉంటారు అనమాట. సో కొన్ని ఇయర్స్ తర్వాత ఫ్యామిలీకి ఒక ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఏకే జైలు నుంచి బయటకు వచ్చాడా లేదా, అసలు ఏకే జైలు కిందకి వెళ్ళాడు, ఏకే బ్యాక్ స్టోరీ ఏంటిది, ఆ ఫ్యామిలీకి వచ్చిన ప్రాబ్లం ఏంటిది అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ అనమాట. పాజిటివ్ గురించి మాట్లాడుకుంటే డైరెక్షన్ అదిక్ రవిచంద్రన్ ఇచ్చి పడేశాడు అనమాట. తన బేసిక్లీ ఏకే ఫ్యాన్గా తన హీరోని ఎలా చూపించాలనుకున్నాడో అలా చూపించాడు. నెక్స్ట్ లెవెల్లో చూపించాడు అనమాట. ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ బ్యాక్ టు బ్యాక్ మీకు ఎలివేషన్స్ పడుతూనే ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ 10 minutes కోసం ఒక ఎలివేషన్ పడుతూనే ఉంటుంది. మీరు అజిత్ ఫ్యాన్ కాకపోయినా కానీ వీళ్ళు ఎంజాయ్ అనమాట. అలా ఉంటాయి ఎలివేషన్స్. చాలా బాగా రాసుకున్న ఎలివేషన్స్ అయితే తన హీరోని ఎలా చూపించాలనుకున్నా అలా చూపించాడు. మనకే అనిపిస్తుంది అనమాట, అదే ఇది కదా అజిత్ అంటే, ఇది కదా అజిత్ సినిమా అంటే, ఇది కదా అజిత్ ఎనర్జీ అంటే, ఇన్ని సంవత్సరాలు మిస్ అవుతుంది ఇది కదా అని అనిపిస్తుంది అనమాట. కొన్ని సీన్స్ లో మనకైతే నెక్స్ట్ లెవెల్ డైరెక్షన్ అనమాట. సీన్స్ కు చాలా బాగా రాసుకున్నాడు. ఏకైనా ఎలా ఎలివేట్ చేయాలో అలా ఎలివేట్ చేసి పడేశాడు. ఫస్ట్ హాఫ్ కంటిన్యూగా ఎలివేషన్స్ పడుతుంటే బాగుంటుంది. ఇంటర్వెల్ మంచి బ్యాంక్ తో ఎంటర్ అవుతుంది. ఇంకా సెకండ్ హాఫ్ లో ఒకటి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఉంటాయి అనమాట. అసలు ఎలా థాట్ వచ్చింది, అసలు ఎలా రాశాడు, అలా రిఫరెన్స్ తీసుకున్నాడు. నాట్ ఓన్లీ నేషనల్ వైజ్ ఇంటర్నేషనల్ వైజ్ రిఫరెన్స్ తీసుకున్నాడు అనమాట. ఇది షాక్, విల్ మైండ్ బ్లాక్ అయిపోతుంది ఆ ఎలివేషన్స్ చూస్తే మీకైతే 15 to 20 minutes. అండ్ అజిత్ ఫిల్మోగ్రఫీ ఉంటుంది కదా, వింటేజ్ ఫిల్మోగ్రఫీ మొత్తం గెలికి పారేశాడు. అండ్ ఫిల్మోగ్రఫీలో ఏవైతే హైలైట్ సీన్స్ ఉన్నాయో, హైలైట్ సాంగ్స్ ఉన్నాయో, డైలాగ్స్ ఉన్నాయో అన్నింటినీ ప్రాపర్ వేలో ప్రజెంట్ చేశాడు అనమాట. నెక్స్ట్ కొన్ని క్యామియోస్ కూడా ఉంటాయి. వింటేజ్ క్యామియోస్, సాంగ్స్ అన్ని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసుకున్నాడు. తన అజిత్ని ఎలా ప్రజెంట్ చేయాలనుకున్నా అలా ప్రజెంట్ చేశాడు. అలా ఫుల్ మీల్స్ పెట్టారు ఫ్యాన్స్కి అయితే ఇంకా పూనకాలు వస్తాయి అజిత్ ఫ్యాన్స్కి అయితే. హాల్లో డెడ్ అయిపోతారు చాలా మంది చాలా సీన్స్కి. అలా ప్రజెంట్ చేశారు అజిత్ని. నెక్స్ట్ వచ్చేసి అజిత్ పర్ఫార్మెన్స్ మ్యాన్. అసలు ఆ ఎనర్జీ కానీ, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ, అప్పుడెప్పుడో గ్యాంబ్లర్ మూవీలో చూసిన అజిత్ని మళ్ళీ మనం చూసిన ఫీల్ వచ్చింది అనమాట. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. చాలా షేడ్స్ ఉంటాయి, ఆ షేడ్స్ని చాలా బాగా బ్యాలెన్స్ చేసుకున్నారు అనమాట. వింటేజ్ అజిత్ చూపించుకోవాలి, ప్రజెంట్ గ్యాంగ్స్టర్ లాగా అజిత్ లాగా ఆ షేడ్స్ని చాలా బాగా ప్రజెంట్ చేసుకున్నాడు. పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. ఆ మూవీలో 100%లో 95% అజితే ఉంటాడు అనమాట. సినిమా మొత్తం ఆయన చుట్టే నడుస్తుంది. అజిత్ సినిమా మొత్తం అజితే. మీకు ఎక్కడ వేరే వాళ్ళు అక్కడక్కడ క్యామియోస్ ఇచ్చిపోతుంటారు అనమాట. ఎలివేషన్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి యాక్షన్ బ్లాక్స్ చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. ఏకే క్యారెక్టర్ తగ్గట్టు, ఆ ఎలివేషన్ తగ్గట్టు యాక్షన్ బ్లాక్స్ చాలా బాగున్నాయి. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ టూ గుడ్. ఇచ్చిన గ్రాండ్యూర్ ప్రజెంట్ చేశారు. డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఎలివేషన్ డైలాగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఇంకా మ్యూజిక్ అండ్ బీజిఎం పై జీవి ప్రకాష్ నుంచి మాట్లాడుకుంటే, జీవి ప్రకాష్ తెలుగులో కొంచెము డల్ అయినా కానీ తమిళ మాట ఎరగొట్టేస్తున్నాడు. ఈ మూవీలో కూడా నెక్స్ట్ లెవెల్ బీజిఎం ఇచ్చారనమాట. అసలు తోపు బీజిఎం ఉంటుంది. ఎలివేషన్ తగ్గట్టు ప్రాపర్గా బీజిఎం వర్కౌట్ అయింది. మెయిన్లీ వింటేజ్ సాంగ్స్ రిఫరెన్సెస్ని చాలా బాగా యూజ్ చేసుకున్నాడు. చాలా ప్రాపర్ వేలో యూజ్ చేసుకున్నారు అనమాట. విలన్కి కానీ హీరోకి కానీ చాలా బాగా డిజైన్ చేసుకున్నారు బీజిఎంస్ అయితే. బీజిఎం ఇస్ నెక్స్ట్ లెవెల్. మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్కి వెళ్ళండి, యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్. ఎవ్రీథింగ్ చాలా క్రిస్పీగా రేసీగా ఉంటుంది అనమాట. ఫ్రేమ్స్ కట్టింగ్ కానీ
ఆ కట్స్ కానీ ఎవ్రీథింగ్ ఈస్ టూ గుడ్. ఎడిటింగ్ అయితే చాలా బాగుంది. మీరు అద్వైక్ రవిచంద్రన్ ప్రీవియస్ మూవీలో చూస్తే కూడా ఎడిటింగ్ చాలా రేసీగా, కట్స్ చాలా బాగుంటాయి. సో ఈ మూవీలో అలానే ఉంటాయి అనమాట. ఎడిటింగ్ ఈస్ టూ గుడ్. ఇంకా నెగిటివ్స్ మాట్లాడుకుందాం. ఇంకా ఇంత చెప్పే కదా మూవీ ఎంత బాగుందంటే నిజంగా బాగుంది. కాబట్టి యాజ్ ఏ మాస్ మూవీ లవర్గా, యాజ్ ఏ ఏకే ఫ్యాన్ అయి ఉంటే మూవీ చాలా బాగా వస్తుంది. యాజ్ ఏ నార్మల్ ఆడియన్స్ వేలో చూస్తే కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. అవి ఏంటంటే మెయిన్లీ అదిక్ రవిచంద్ర మూవీస్లో ఏంటంటే స్టోరీ ప్రాపర్గా ఏమి ఉండదు, ఓన్లీ సీన్స్ ఉంటాయి. ఒక్కొక్క సీన్ బిల్డ్ చేసుకుంటూ రాసేస్తారు అనమాట. అలా స్క్రీన్ పై బిల్డ్ చేసుకుంటారు. ఎలివేషన్స్, ఎమోషన్, కామెడీ సీన్స్, మళ్ళీ ఎలివేషన్, ఎమోషన్, కామెడీ సీన్స్ ఇలా ఉంటాయి అన్నమాట అదిక్ రవిచంద్రన్ది. సేమ్ ఈ మూవీలో కూడా స్టోరీ అంటూ ఏమి ఉండదు, థిన్ స్టోరీ లైన్ ఉంటుంది. అండ్ హీరోకి విలన్కి వచ్చే కాన్ఫ్లిక్ట్ ఉంటుంది కదా, కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఉంది కదా, అది చాలా సిల్లీగా, చాలా రొటీన్గా ఉంటుంది అనమాట. లైక్ రెగ్యులర్ గ్యాంగ్స్టర్ మూవీస్ ఉండే పాయింట్ సేమ్ ఇక్కడ అదే పాయింట్ ఉంటుంది. కొత్తగా న్యూగా ఏముండదు. అండ్ విలనిజం కూడా అంత ప్రాపర్గా డిజైన్ చేసుకోలేదు. మొత్తం ఏకే మీద కన్స్ట్రక్షన్ పెట్టారు. విలనిజం అసలు పట్టించుకోలేదు. మమ్మల్ని సీన్స్ తప్ప పెద్దగా ఎలివేషన్ వీక్ విలనిజం పెద్దగా వర్కౌట్ అవ్వదు అనమాట. వీక్ విలనిజం అయింది. అండ్ ఆ రోల్ ప్లే చేసిన అర్జున్ దాస్ చాలా బాగా చేశారు విలన్గా. బట్ ఏకేకి అర్జున్ దాస్కి విలనిజం అసలు సెట్ అవ్వలేదు అనిపించింది నాకైతే. ఎందుకో ఆ క్యారెక్టర్కి అర్జున్ దాస్ అంత సెట్ అవ్వలేదు అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ హాఫ్ అయిపోతే సెకండ్ హాఫ్ వింటేజ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ అయిపోతుంది. ఆ తర్వాత నుంచి మూవీ ఓవర్ స్ట్రెచ్డ్గా అనిపిస్తుంది అనమాట. ఇంకా మూవీ ఎండ్ చేస్తే బాగుంటుంది కదా, ఇంకా అయిపోయింది ఇంకా చాలా అనిపిస్తుంది. కాకపోతే ఇంకా బ్యాక్ టు బ్యాక్ ఎలివేషన్స్ బాగుంటాయి, బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ బ్లాక్స్ వస్తూనే ఉంటాయి. అసలు మిమ్మల్ని వదిలిపెట్టారు అనమాట. అలా ఉంటుంది. కొంచెం ఓవర్ అవుతుంది, కొంచెం బోర్ అవుతుంది, కొంచెం డ్రాగ్ అవుతుంది అన్న ఫీల్ వస్తుంది అనమాట సెకండ్ హాఫ్లో. లాస్ట్ ఒక 20 మినిట్స్ అలా 15 మినిట్స్ దాకా అలా అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి విఎఫ్ఎక్స్ కూడా కొన్ని చోట్ల వర్కౌట్ అవ్వలేదు, కొన్ని చోట్ల బాగానే ఉంది కాబట్టి కొన్ని చోట్ల వర్కౌట్ అవ్వలేదు. అండ్ లాజిక్స్ అయితే అస్సలు ఉండవు అనమాట. కొన్ని సీన్స్లో లాజిక్స్ అస్సలు ఉండవు. మీరు అన్ని పక్క పడేసిందే, ఓన్లీ ఏకేస్ మ్యాజిక్ అంతే. సో ఇంకా ఫైనల్ వర్డిక్ట్గా చూస్తే వెరీ గుడ్ ఫస్ట్ హాఫ్, గుడ్ సెకండ్ హాఫ్. అండ్ ఓవరాల్గా ఇట్స్ ఏ అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్. ఇంకా ఏకే ఫ్యాన్స్ అయితే పక్కా వాచ్బుల్ అనమాట. మీరు అస్సలు మిస్ అవ్వకండి. మెయిన్ థియేటర్లు అస్సలు మిస్ అవ్వకండి. ఎవరైతే మాస్ మూవీ లవర్స్ ఉంటారో వాళ్ళు కూడా థియేటర్లు అస్సలు మిస్ అవ్వకండి. నేనైతే తమిళ్లో చూశాను మూవీని. తమిళ్లో నేను బాగా ఎంజాయ్ చేశాను. తెలుగులో ఎలా ఉందో నాకు తెలియదు. సో ట్రై టు వాచ్ ఇన్ తమిళ్ ఓన్లీ. అంటే తమిళ్ చూస్తే మీకు తెలుస్తుంది. అండ్ ఏకే మూవీస్ మీకు ఏం తెలియకపోతే ఏకే ఫిల్మోగ్రఫీ ఒకసారి చూసుకోండి. ఆయన ఏమేమి మూవీస్ ఉన్నాయో చూస్తే చాలు, మీకు కనెక్ట్ అయిపోతారు ఏకేకి. అది ఇంకా సో దట్స్ మై రివ్యూ. ఈ రివ్యూ కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ విచిత్ర కథలు. లైక్, షేర్ అండ్ కామెంట్. సినిమా చూస్తుండండి, ఎంజాయ్ చేస్తుండండి, హ్యాపీగా ఉండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. కీప్ సపోర్టింగ్ మీ అండ్ ఓకే, దట్స్ ఇట్. బై, టేక్ కేర్, సీ యూ లేటర్.